నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా సినీ ఆనిముత్యాలు. ఎందరో యువకుల కలల రాణి ఆమె. ఎన్నో నవలల కథానాయిక. పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం జీవించే నటి. సినీ వినీల్ ఆకాశంలో ఓ వెలుగు వెలిగిన ఆ తార నవరాగానికి చెవికమ్మలకు, రింగులకు, ఉంగరాలకు, నెక్లెస్లకు, జాకెట్టుకు, చివరికి చీరకట్టుకు కూడా అనధికార బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు. డామినేటెడ్ పాత్రల్లో తిరుగులేని డామినేటర్గా నిలిచారు. పవర్ఫుల్గా వెండితెరపై కనువిందు చేశారు. ఆమె ఉన్నంతసేపు మరో పాత్ర అక్కడ కనిపించదంటే అతిశయోక్తి కాదు. నాటి తరానికి ట్రెండ్ సెట్టర్గా, నేటి తరానికి లెజెండ్గా నిలిచిన వాణిశ్రీ అలియాస్ రత్నకుమారి గురించి నేటి సినీ ఆనుముత్యాలలో తెలుసుకుందాం. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. 1948 ఆగస్టు 3న నెల్లూరులో జన్మించారు. నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట్ BVS ఉన్నత పాఠశాలలో 9వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత ఆమె తల్లి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మద్రాసుకు వలస వెళ్లింది. వాణిశ్రీకి చిన్నతనం నుంచే బాగా చదువుకోవాలని ఉండేది. లలిత కళలపైన ఇంట్రెస్ట్ ఎక్కువే. మద్రాసుకు వెళ్లిన తర్వాత ఆంధ్ర మహిళా సభలో చదువుకుంటూ అదే సమయంలో వీణా నాట్యం నేర్చుకున్నారు వాణిశ్రీ. 10వ తరగతి తర్వాత చదువుకోవడం ఆపేశారు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు కంటిన్యూగా భరతనాట్యం నేర్చుకున్నారు. ముందుగా TR మాలవ్య దగ్గర నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన వాణిశ్రీ తర్వాత వెంపటి చిన్నసత్యం దగ్గర సుదీర్ఘ కాలం పాటు నాట్యాన్ని అభ్యసించారు. నటనపై ఆసక్తితో వాణిశ్రీ మొదట నాటకాల్లో ప్రవేశించారు. అప్పట్లో ప్రజాదరణ పొందిన నాటకమైన రక్త కన్నీరు నాటకంలో కథానాయకుడు భార్యగాను చిల్లర కట్టు చిట్టమ్మగా వేషం వేశారు. చిట్టమ్మగా ఆమె నటన ప్రేక్షకుల అభిమానం పొందింది. చిట్టమ్మ పాత్రలో వాణిశ్రీని చూసిన కన్నడ దర్శకుడు హుననూరు కృష్ణమూర్తి తన చిత్రం వీరసంకల్పంలో కథానాయికగా అవకాశం ఇచ్చారు. వీరసంకల్పం సినిమా తర్వాత ఆమెకు గౌరీ ప్రొడక్షన్స్ అధినేత భావనారాయణ, దర్శకుడు బి విఠలాచార్య 3 సినిమాల్లో అవకాశం ఇచ్చారు. AVM వారు కూడా కాంట్రాక్ట్ పద్ధతి కింద వాణిశ్రీతో 2 సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే తెలుగులో ఆమె సంభాషణలు పలికిన మొట్టమొదటి చిత్రం మాత్రం బంగారు తిమ్మరాజు అని చెప్పాలి. విఠలాచార్య డైరెక్షన్ లో వచ్చిన బంగారు తిమ్మరాజు, నవగ్రహ పూజా మహిమ సినిమాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి. కన్నడ, తమిళ చిత్రాల్లో కథానాయికగా నటించిన ఆమె తెలుగులో కథానాయికగా నటించడానికి ఓపికగా ఎదురు చూడవలసి వచ్చిందని చెప్పాలి. అప్పటి వరకు వాణిశ్రీ ఎక్కువగా హాస్య పాత్రల్లో నటించారు. కొన్ని సినిమాల రెండో కథానాయికగా కూడా నటించారు. ఒకవైపు తమిళ, కన్నడ అగ్ర కథానాయకులైన MGR, శివాజీ గణేశన్, రాజ్ కుమార్ లాంటి హీరోల సరసన కథానాయికగా నటిస్తూనే తెలుగులో రాజుబాబు, బాలకృష్ణ లాంటి హాస్య నటుల సరసన సహాయ పాత్రలో నటించారు. NTR కథానాయికగా నటించిన ఉమ్మడి కుటుంబ చిత్రంలో అంతర్నాటకంగా వచ్చే సతీ సావిత్రి నాటకంలో ఆమె సావిత్రిగా కనిపించారు. ఆ తర్వాత సతీ సావిత్రి చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. అందులో యముడిగా NTR నటించడం విశేషం. ఆమె హాస్య పాత్రలు చేస్తున్నప్పుడే BN రెడ్డి ఆమెకు బంగారు పంజరం అనే చిత్రంలో కథానాయికగా అవకాశం ఇచ్చారు. కానీ ఆ సినిమా కథను తయారు చేసుకోవడానికి BN రెడ్డికి 3 ఏళ్లు పట్టింది. ఈలోపు ఆమె ఇతర చిత్రాల్లో పలు పాత్రల్లో నటించాల్సి వచ్చింది. అయితే తమ సినిమాలో కథానాయికగా ఎన్నికైనా చిన్న వేషాలు ఎందుకు వేస్తున్నామంటూ BN రెడ్డి ఆమెను మందలించారట. సుఖదుఖాలు మూవీలో ఆమె చేసింది చిన్న పాత్ర అయినా బహుళ ప్రజాదరణ పొందిందని చెప్పాలి. ఇది మల్లెల వేలే అని అనే పాత్రను ఆమె మీద చిత్రీకరించారు. ఈ పాట నేటికి సినీ ప్రేక్షకుల గుండెల్లో సంగీతం మోగిస్తూనే ఉంటుంది. 1962 తెలుగు సినిమా భీష్మతో తెరంగేట్రం చేసిన వాణిశ్రీ మరుపురాని మూవీలో కథానాయికగా తొలి చిత్రం చేశారు. వాస్తవానికి ఈ సినిమాకు మాతృకి అయిన తమిళ సినిమాలో కథానాయిక పాత్ర పోషించిన సావిత్రి నటించాల్సి ఉంది. కానీ అదే సమయంలో సావిత్రి గర్భవతిగా ఉండడంతో అది సాధ్యపడలేదు. ఆ పాత్ర వాణిశ్రీని వరించింది. ఇందులో చంద్రమోహన్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా విజయవంతమై వాణిశ్రీకి మంచి పేరు తీసుకొచ్చింది. అయితే మరుపురాని కథ విజయవంతమైన తర్వాత అవకాశాలు రావడానికి చాలా కాలం పట్టింది. తర్వాత ఆమె ఆత్మీయులు అనే చిత్రంలో నటించింది. ఇందులో అక్కినేని చెల్లెలిగా చేస్తావా లేక హీరోయిన్ గా చేస్తావా అని నిర్మాతలు అడిగినప్పుడు పాత్ర విస్తృతి లేకపోయినా హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకుంది వాణిశ్రీ. ఈ చిత్రం కూడా విజయవంతమైంది. నాది ఆడజన్మ చిత్రంలో అవకాశం కోసం వెళ్లినప్పుడు SV రంగారావు రత్నకుమారి పేరు వాణిశ్రీగా మార్చినట్టు చెబుతారు. 1960-70 దశాబ్దాలలో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఆమె తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించారు. 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగంలో అగ్రతారగా నిలిచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి, జయప్రదలు తెరపై వచ్చే వరకు వాణిశ్రీనే అగ్రతారగా కొనసాగారు. 1978లో డాక్టర్ కరుణ్ కరణ్ ను వివాహం చేసుకుని సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వాణిశ్రీ 1989 నుంచి అత్తకి యముడు, అమ్మాయికి మొగుడులో తల్లి పాత్రలో నటించడంతో తిరిగి సినీ ప్రవేశం చేశారు. 1999లో దర్శకుడు K. రాఘవేంద్రరావు తెరకెక్కించిన హిందీ చిత్రం మెయిన్ తెరే ప్యార్ మే పాగల్లో కూడా ఆమె నటించారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 మే 2020న తన కుమారుడు అభినయ వెంకటేష్ కార్తిక్ ను కోల్పోయింది. మెంటల్ గా అప్సెట్ అయ్యారు. నటిగా ఆమె ప్రారంభంలోనే గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పవచ్చు. జీవన తరంగాలు, కృష్ణవేణి, జీవన జ్యోతి చిత్రాల్లో నటనకు గాను వరుసగా 1973, 74, 75 సంవత్సరాల్లో ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ అందుకున్నారు. తర్వాత 2001లో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, 2004లో వంశీ అవార్డు, 2005లో మాధవ పెద్ది ప్రభావతి అవార్డు, 2013లో నంది అవార్డులతో పాటు రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. అనేక సినిమాలతో ప్రేక్షకుల మధ్యలో నిలిచిన వాణిశ్రీ నేటికి లెజెండ్ గానే కొనసాగుతున్నారు. ఆమె జీవితం మరింత సాఫీగా సాగాలని కోరుతూ సెలవు తీసుకుందాం. ఇది ఇవాల్టి సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.